శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మకర రాశి వారు చాలా నిదానంగా, చాలా సౌమ్యంగా జీవితాన్ని గడపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రారంభం నుంచి కూడా వీళ్ళకి ఒక పరీక్షలాగా ఉంటుంది జీవితం. చిన్నతనం నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు పుట్టినటువంటి వీళ్ళ బాల్యంలో తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, వీళ్ళ మీద సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల వీళ్ళు తొందరగానే బాధ్యతలు మొయ్యవలసి ఉంటుంది. అంటే చిన్నతనంలోనే ఉద్యోగాలు లాంటివి చేసుకుంటూ వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళ మీద కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఓర్పు, సహనం అన్నది మరి రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడి వల్ల రావడం జరిగింది. సో అటువంటి మకర రాశి వారికి ఇప్పుడు ఇదే రాశిలో 2 గ్రహాలు అతి దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో కుజుడు ఒక విధంగా ధైర్యానికి, సాహసానికి కారణమవుతుంటాడు. మరి ఇదే రాశిలో జాతకుడు ఉచ్చ పొందడం వల్ల ఇది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, మెకానికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రావీణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు మరి ఏమాత్రం అన్యాయం జరిగినా, ఏమాత్రం ఇబ్బంది కలిగినా విపరీతమైనటువంటి కోపానికి గురవుతూ ఉంటాడు. అయితే నవగ్రహాలు దశావతారాలకి ప్రతీకగా ఉండడం జరుగుతూ ఉంటుంది. నరసింహస్వామి అవతారం అంటే ప్రహ్లాదుని కోరిక మీద మరి నరసింహస్వామి అవతారం రావడం జరిగింది. అత్యంత కోపంతో ఉండడం జరుగుతుంది అవతారం. దానికి ప్రతీకగా కుజగ్రహం. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి కోపం వచ్చింది అంటే ముఖ్యంగా కుజుడు ఎవరికైతే రాశిలో ఉంటాడో వాడికి కోపం వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా విజృంభిస్తూ ఉంటాడు. కొంతమంది ఏంటంటే అక్కడికి ఉన్నటువంటి వస్తువుల్ని ఇరగొట్టడం జరుగుతుంటుంది. ఆ టీవీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, ఎంత ఖరీదైన వస్తువైనా నిర్దాక్షిణ్యంగా బదలగొడేస్తుంటారు. అంటే కోపం, అంటే కుజుడు ఈ విధంగా లగ్నంలో ఉండి కోపం వచ్చినప్పుడు, సో అంత కోపం ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. దీంతో సరిపోయిందా? దానికి అదనంగా శుక్రగ్రహం కూడా అక్కడ వచ్చింది. శుక్రుడు పరశురామ అవతారానికి ఒక విధంగా ప్రతీకగా ఉండడం జరుగుతుంది. సో మరి పరశురాముడు దశావతారాల్లో ఒక అవతారం, అది పరశురామ అవతారానికి అనుకూలంగానే శుక్రగ్రహం ఉండడం జరుగుతుంది రాక్షస గురువుగా. మరి పరశురాముడు ఎంత విజృంభించాడు, కనీసం ఎంతమంది రాజుల్ని సంహరించడం జరిగింది వారి యొక్క తండ్రి గారికి జరిగిన అన్యాయానికి. సో ఈ విధంగా మరి ఈ పరశురాముడు ఉన్నటువంటి కోపం కూడా మరి కుజుడుకున్న కోపానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో అటువంటి 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి ఈ వారంలో విపరీతమైనటువంటి కోపం వచ్చే అవకాశం ఉండదు. అది ఎవరి వల్ల అంటే కేవలం స్త్రీల వల్ల కోపం రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కంట్రోల్లో ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో విభేదాలు పెట్టుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఒకవేళ అంటే ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు. యోగకారకుడు అంటే మనకు అనుకూలమైనటువంటి గ్రహం. అంటే మనం అనుకూలమైనటువంటి వాళ్ళు మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీ అత్తగారు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. వాళ్ళు మీకు మంచి కోరో ఇంకో విధంగానూ ఒక సలహా ఇచ్చినప్పుడు, ఇంకోటి చెప్పినప్పుడు అది మీరు సావధానంగా అర్థం చేసుకొని వినాలి తప్ప ఊరిగా అనవసరంగా విజృంభిస్తే మాత్రం కంపల్సరీగా అది వినాశానికి కారణం అవుతుంటుంది. అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించిన కారకత్వ గ్రహాలు అంటే మీ ఇంట్లోనే ఉంటారు. మీ వదిన గారు, సిస్టరు, మరదలు, అత్తగారు, అమ్మగారు వీళ్ళందరూ కూడా శుక్రునికి ప్రతిరూపాలుగానే మనం నిర్ణయించాలి. సో ఈ కారణం వల్ల వాళ్ళకి ఏమాత్రం అపకారం జరిగినా, కోపం వచ్చినా, వాళ్ళు ఏ విధంగా బాధపడినా శుక్రగ్రహం యొక్క అనుగ్రహానికి
గురవుతారు. అంటే శుక్రగ్రహ ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో 100% ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే జీవితంలో ఎటువంటి సౌఖ్యం ఉండకుండా ఏదో విధంగా సౌకర్యాలు కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే సాధారణంగా చూడండి, ఈ మకర రాశి అనే కాదు, ఏ రాశిలో ఉన్నవాడైనా సరే ఏదో కారణం వల్ల పెళ్ళైన తర్వాత భార్య మరి దూరంగా వెళ్ళిపోయినా, కారణాంతరాల వల్ల భార్యకి ఏదైనా జరిగినా కూడా జాతకుడు కంపల్సరిగా సమయానికి సరైనటువంటి సదుపాయాలు లేకుండా, సరైనటువంటి ధనం లేకుండా ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉంటాం. సో ఆ కారణం వల్ల మరి ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలో కూడా స్త్రీలతో విరోధాలు పెట్టుకోవద్దు, ఆర్థికంగా నష్టపోతారు. అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వాళ్ళకి సామరస్యంగా వాళ్ళు సంతోషపరిస్తే, వాళ్ళని స్త్రీలను సంతోషపరిస్తే 100% మీకు ఆర్థిక పరంగా అనుకూలించి అటు కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు అనుకూలించే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడి యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే, ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని ఎగ్గొట్టుకొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం, ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ యొక్క కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతను రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితకొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.